ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ఒక వారము మనం ఈ విధంగా చిన్న గ్రూప్‌గా కూడుకొని ప్రభువుని గురించి ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇంతవరకు ఆరాధనలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఒక వాక్యం చదువుకొని మన యొక్క ధ్యానం స్టార్ట్ చేసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రియ ప్రభువా, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా, నీ మన పునరుత్థానములను గురించిన మరి పండగలు, ఈస్టర్ పండగ కూడా జరుపుకున్నాం నాయన తండ్రి. మరి మీరు మాతో ఉండి నాయన తండ్రి, అయ్యా ఈ పండుగలన్నీ చేసుకుంటకు మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి నాయన ఈరోజు మీ పునరుత్థానాన్ని గురించి ధ్యానించుకోబోతుండగా తండ్రి, మీ శిలువ చాటున నన్ను మరుగుపరచండి. నా జ్ఞానము, నా తెలివి నాయన తండ్రి, నా తలంపులు కాదు కానీ నాయన తండ్రి, మీరే మాట్లాడండి నాయన. నేను మాట్లాడితే అది వ్యర్థమైపోతుంది తండ్రి. మా యొక్క ప్రతి ఒక్కరి ఆత్మీయ అవసరతలు తెలిసిన దేవుడు కాబట్టి మాతో మాట్లాడమని, మరి విన్నప్పుడు దాన్ని స్వీకరించే సిద్ధ మనస్సును మాకు దయచేయమని, మా జీవితంలో నాయన తండ్రి వాటన్నిటిని నాయన తండ్రి అనుసరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నా ప్రభును, నా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కూడా మరి రీసెంట్‌గా లాస్ట్ సండే పునరుత్థాన పండుగను జరుపుకోవడం జరిగింది. చాలా మటుకు ఈ యొక్క రిజరెక్షన్ గురించిన వర్తమానాలు చాలా వినింటారు అందరూ కూడా. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా! మరి ఇప్పుడు కూడా కొంత ఆ పునరుత్థానాన్ని గురించి ఏం జరిగింది ఆ రోజు అనే దాని గురించి మనము తెలిసిన భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-25 వరకు మనం చదువుకుందాము. మనందరికీ తెలిసిన భాగము. మనము వీలైతే మార్చి చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యోహాను 20వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. సో ఈ భాగము మనందరికీ బాగా తెలుసు. యేసయ్య శిలువ మీద మరణించిన తర్వాత, ఆ సమాధిలో పెట్టబడిన తర్వాత ఏం జరిగింది ఆదివారం ఉదయము అంటే, యోహాను సువార్తలోనే మనము మొదటి భాగంలో మగ్దలేనే మరియ చూసి ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారని చెప్పడము, ఆ తర్వాత శిష్యులు పేతురు, యోహాను గారు వచ్చి చూడడము, తర్వాత మగ్దలేని మరియ, ప్రేమించిన మగ్దలేని మరియకు యేసయ్య ప్రత్యక్షం కావడము, ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత భాగం చూస్తే శిష్యులకు ప్రభు ఎలా ప్రత్యక్షమైనారు, ఎలా మాట్లాడినారు అనే విషయాన్ని మనము ఈ భాగంలో తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఆదివారం అంటే ప్రభువు తిరిగి లేచిన రోజే. ఆ రోజే సాయంకాలము వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నారంట. కానీ ఇంట్లో ఎలా ఉన్నారంటే, వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారంట. ఎందుకు తలుపులు మూసుకున్నారో కూడా కారణం అక్కడనే చెప్పబడింది. అదేంటంటే వాళ్ళకు భయపడినారు యూదులకు. మా సర్వశక్తుడైన మాతో కలిసి ఉన్న, మేము వెంబడించిన మా ప్రభువునే వాళ్ళు అంత శ్రమ పెట్టి ఆ విధంగా శిలువ మరణం పాలు చేసినారు. మమ్మల్ని ఏం చేస్తారు? ఆల్రెడీ పేతురు గారు బొంకినారు కూడా. మమ్మల్ని ఏం చేస్తారు అనే భయంతో మరి వారందరూ తలుపులు మూసుకొని ఉన్నప్పుడు, అప్పుడు
తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాన నిలిచి. సో, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ రూమ్. ఆ తలుపులు మూసే ఉన్నాయి. కానీ ప్రభు వచ్చినారు. ఎందుకంటే మనకందరికీ తెలుసు. పౌలు గారంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఒక పాయింట్, ఆయన 3 విషయాలు ఎదగాలనుకున్నారు. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే పునరుత్థాన బలం. కాబట్టి ఇప్పుడు ప్రభువు తనేదైతే ఆ యొక్క 33½ ఇయర్స్ ఈ లోకంలో జీవించినారో, ఆ విధంగా కేవలము మనిషి కుమారునిగా, దైవ కుమారునిగా ఉన్నప్పటికీ అప్పుడు లేని ఒక క్రొత్త శక్తి అనేది ప్రభువుకు వచ్చింది. ఆయనకున్న శక్తిని ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రావడం కాదు గానీ, ఆయన శక్తిని ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే పునరుత్థానం తర్వాత ఆయనకు అన్ని రోజులున్న కేవలము మానవ శరీరంగా ఉన్న శరీరము ఇప్పుడు మహిమ శరీరంగా మారింది కాబట్టి, ఆ మహిమ శరీరంతో ప్రభు వారి మధ్య నిలవడం అనేది మనకు తెలుస్తా ఉంది ఈ వాక్యాన్ని బట్టి. దీన్ని బట్టి మనకు బాగా అర్థమయ్యేదేంటంటే, మనకెవరైతే ఈ యొక్క పునరుత్థానం ఉంది అని నమ్ముతున్నారో, వారందరూ కూడా ఏం నమ్ముతారు? మనందరి విశ్వాసం ఏంటి? మనం ఫ్యూనరల్‌లో సర్వీస్ చేసేటప్పుడు మరి నిన్ను మా సహోదరుని లేక సహోదరిని మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను చేస్తున్నానని చెప్తూ ఒక మాట చెప్తారు. అదేంటంటే ఒక మీరు మళ్ళీ పునరుత్థానం చెందుతారని ఒక నిశ్చయతతో మీ చేతికి అప్పగిస్తున్నామని. అంటే మనందరికి ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే మనం చనిపోయినా కూడా తిరిగి లేస్తాము. ఈస్టర్ రోజు హి ఈస్ రైజన్ అని మనం ఎన్నో పెట్టుకొనుంటాం స్టేటస్‌లో, వాట్సాప్‌లలో వీటన్నిటిలో మనం పెట్టుకొనుంటాము. ఎంతో మంది పెట్టుకోనంగా చదివింటాం. ఆయన ఎప్పుడైతే ఆయన పునరుత్థానమై లేయగలిగిన శక్తి ఉందో, ఆయన ఆ విధంగా మనల్ని కూడా లేపుతాడనే ఒక నమ్మకం మనకుంది కదా! ఆయన లేచినాడు, నన్ను కూడా ఒకప్పుడు లేపుతాడు. మన పాటలలో కూడా అదే పాడతాం కదా! ఆయన తిరిగి లేచినాడు, నన్ను కూడా లేపుతాడు అని. లేచినాడు రా సమాధి అనే పాట. కాబట్టి ఆ విధమైన విశ్వాసం మనకుందా? ఇక్కడైతే ప్రభువు మరి తన మహిమ శరీరంతో వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతా ఉన్నారు. మనకు కూడా అలాంటి శరీరం అంటే చనిపోయిన తర్వాత నిజమే పునరుత్థానం అయితాము. యేసయ్య పరలోక రాజ్యంలో ఉంటాము. అప్పుడు మనకు శరీరం ఉంటుందా? ఉండదా? అని చాలామంది ఆలోచిస్తా ఉంటారు. మనం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ చక్కగా మరి వివరించినారు పౌలు గారు. ఎందుకంటే మనం అదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో 12వ వచనంలో ఏం చదువుతామంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అని వాళ్ళ కొరింథీయులను గురించి మాట్లాడి, ఈ అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి పౌలు గారు మాట్లాడడం మనం చూస్తాం. అలా మాట్లాడుతూ ఏం చెప్తారంటే, ఒక విత్తనము ఎప్పుడైతే పాతిపెట్టబడతాదో, అది మళ్ళీ కొత్త శరీరంతో లేస్తది గదా! అని వివరిస్తూ, మరి ఈ యొక్క ఆహ్, మన యొక్క శరీరాన్ని గురించి, మన శరీరం గురించి ఈ విధంగా చెప్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. దిస్ ఈస్ అబౌట్ అవర్ బాడీ. మనం చనిపోయిన తర్వాత ఇప్పుడున్నది మనకు ప్రకృతి సంబంధమైన శరీరము. అదేమవుతుందంట? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే మనకిప్పుడు ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరము. అదెలా మారుతుందంట? మనం చనిపోయి ఆయనతో పాటు తిరిగి లేచిన తర్వాత ఎలా మారుతుందంట? ఆత్మ సంబంధమైన శరీరంగా మారుతుందంట. దీనికి మనకు గుర్తుగా ఏం చెప్తున్నారంటే, అదే అధ్యాయము అదే 49వ వచనంలో, మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అంటే మంటి నుండి పుట్టిన ఆదాము పోలికలో మనం ఇప్పుడున్నాము. అయితే పరలోక సంబంధి అయిన యేసయ్య పోలికను మనము ధరిస్తాము తిరిగి లేచిన తర్వాత. ఇది చాలా క్లియర్‌గా మనకు చెప్తా ఉంది గదా! ఖచ్చితంగా తిరిగి లేచిన తర్వాత మనకొక మహిమ శరీరం ఉంటుంది. ఒక శరీరం అనేది మనకుంటుంది అని. మనకు రూపాంతర కొండ మీద అనుభవాన్ని చూసినప్పుడు అక్కడ మోషే, ఏలియా ప్రత్యక్షమైనప్పుడు వారిని శిష్యులు గుర్తుపడతారు. అంటే ఒక శరీరం అనేది వాళ్ళకుంది అనే విషయము స్పష్టంగా తెలుస్తా ఉందన్నమాట. ఆ విధంగా మరి ఒక ఈ విధ ఇట్లా తన ప్రసంగంలో ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారంట. నా మహిమ సంబంధమైన శరీరం ఉంటుంది అని చెప్తా ఉంటే,
ఒక అబ్బాయి 10 ఇయర్స్ అబ్బాయి అడుగుతా ఉన్నాడంట. పాస్టర్ గారు అప్పుడు మన వయసు ఎంతుంటుంది? ఆ శరీరానికి ఎంత వయస్సు ఉంటుంది అని అడుగుతున్నారంట. ఎందుకు అబ్బాయి అడుగుతున్నాడంటే, వివిధ వయసులలో చనిపోతాం గదా! కొంతమంది పుట్టిన వెంటనే శిశువులుగానే చనిపోతారు. కొన్ని నెలల తర్వాత కొంతమంది చనిపోతారు. యవ్వనస్తులుగా కొంతమంది చనిపోతారు. మన ఏజ్‌లో కొంతమంది చనిపోతారు. పూర్తిగా వృద్ధులుగా ఉన్న తర్వాత 100 ఇయర్స్, 90 ఇయర్స్ అప్పుడు కొంతమంది చనిపోతారు. మరి ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏ వయసులో ఉంటారు వాళ్ళు? 10 ఇయర్స్ ఉంటే బావుంటుంది గదా! పాస్టర్ గారు అన్నాడంట ఆ అబ్బాయి. అంటే 10 ఇయర్స్ అయితే వాళ్ళ ఏజ్‌లో మరి ఎలాంటి బాధ, దిగులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు కదా! అని ఆ అబ్బాయి ఆలోచన. అయితే ఆ అబ్బాయి యొక్క విశ్వాసం చూడండి. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా లేపబడతాము. నాకొక శరీరం ఇవ్వబడుతుంది. అని విశ్వాసం ఉంది కాబట్టి పాస్టర్ గారిని ఆ విధంగా అడుగుతున్నారన్నమాట. ఇవంతా దేని కొరకు ఈ డిస్కషన్ అంతా అంటే, మనకు ఆ నమ్మకం ఉందా? ప్రభు అయితే ఇక్కడ సశరీరుడుగా వాళ్ళ మధ్య ప్రత్యక్షమైనారు. మనకు కూడా మరి సశరీరంగా లేస్తాము. మనకొక మనం అస్సలు పునరుత్థానం చెందుతాము. మన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామనే నమ్మకం ఎంతమందికుంది మనలో? అలా అలా లేచినప్పుడు మనకొక శరీరం ఉంటుందనే నమ్మకము ఎంతమందికుంది? అందుకనే యోహాన్ గారు చెప్తారు గదా! యోహాన్ గారు రాసిన ఒకటవ పత్రికలో మూడో అధ్యాయంలో చెప్తారు. మనం ఎలా ఉంటామో తెలియదు కానీ, మరి ఆయనను పోలి ఉంటాము అని చెప్పబడింది. అంటే ఆ విధంగా మరి ఒక నమ్మకంతో మన జీవితాన్ని మనము కొనసాగిద్దాం. ఇక్కడైతే శిష్యులు ఒక గదిలో ఎంతో భయంతో ఉన్నారు వాళ్ళు. ఎంతో భయంతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత మనం ఇప్పుడు చదువుకున్నాం గదండీ! ఈ యొక్క భాగంలో ఒక 5 వాగ్దానాల్లాగా 5 విషయాలను ఆహ్, ఒక 5 బ్లెస్సింగ్స్ వాళ్ళకిస్తున్నాడు ప్రభు అని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆ 5 అని మనం చూస్తే, ఈరోజు మన పాఠ్యాంశం అదే. ప్రభు ఏమి ఈ యొక్క పాఠ్య భాగంలో ఏం బ్లెస్సింగ్స్ వాళ్ళకిచ్చినాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వచ్చిన వెంటనే ఏమన్నారు ప్రభు? మీకు సమాధానము కలుగును గాక. వాళ్ళ మధ్యలో నిలిచి ప్రభు ఏం చెప్తన్నారు? మీకు సమాధానం కలుగును గాక అని 19వ వచనంలో చెప్తా ఉన్నారు. మళ్ళీ 21వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. అంటే మనం అదే లూకా సువార్తలు చూస్తే 24 అధ్యాయంలో మనకు అన్ని, అన్ని సువార్తల్లో చివరి అధ్యాయాలలో ఉంటుంది గదా! పునరుత్థానాన్ని గురించి. అక్కడ శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు భయపడకుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా భయపడిన స్థితిలో ఉన్నారు. శాంతి లేదు వాళ్ళ హృదయాల్లో. సమాధానం లేదు. మరి ఎప్పుడొస్తారో యూదా సైనికులు, ఎప్పుడొస్తారో రోమా సైనికులు, యాజకులు ఎప్పుడొచ్చి మనల్ని పట్టుకుంటారో అనే భయంతో వాళ్ళున్నారు. అందుకనే ప్రభు ఎప్పుడు మనం సంతోషంగా, సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీకు సమాధానం కలుగును గాక. ఆయన మరి యెషయా గ్రంథంలో మనం 9వ అధ్యాయంలో మనకొక శిశువు పుట్టెను అనే ఆ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది? ఆయన పేర్లలో ఒక పేరు సమాధానకర్త అయిన అధిపతి. బట్ ఆయన ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు ఉండాలంటే దానికి అధిపతి మన ప్రభువైన యేసే. మనం ఎల్లప్పుడూ దిగులుగా, ఏదో బాధగా, ఇబ్బందిగా ఉండాలని ఆయన కోరుకోరు. సంతోషంగా ఉండాలనుకుంటారు. సమాధానంతో అందరితో సమాధానంతో ఉండాలనుకుంటారు. ఆ విధంగా అనుకుంటారు కాబట్టే వాళ్ళతో మాట్లాడిన వెంటనే ఫస్ట్ 2 సార్లు నొక్కి వక్కానిస్తున్నారు చూడండి. మీకు సమాధానం కలుగును గాక. దీన్ని పౌలు గారు బాగా గుర్తించినారు. ప్రభువే సమాధానం ఇచ్చేవాళ్ళు అని ప్రభు గారు బాగా గుర్తించారు. మనకెలా తెలుస్తుందంటే ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా మరి పత్రిక స్టార్ట్ చేసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును కలుగును గాక అని ఉంటుంది. కాబట్టి కృప, సమాధానము 2 కూడా ఆయన కృప వలన మనకు సమాధానం వస్తుందని పౌలు గారు గ్రహించినారు కాబట్టి, ఆ సమాధానం మీద అంతగా స్ట్రెస్ చేస్తున్నారనమాట. సో, మన ప్రభువు మనకు సమాధానం ఇచ్చే ప్రభు. అక్కడ శిష్యులకు చెప్పిన ప్రభువు మనతో కూడా చెప్తా ఉన్నారు. ఏం దిగులు పడొద్దని. మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు గదా! నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పినారు గదా! ఆ విధంగా ఇప్పుడు మనతో కూడా చెప్తా ఉన్నారు. మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. వాటెవర్ మే బి అవర్ పెయిన్స్. మన బాధలేమైనా గావచ్చు, మన నొప్పులేమైనా కావచ్చు. మనం సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ ప్రభు మనతో ఉన్నాడు. మనకు సమాధానాన్నిచ్చే ప్రభు. ఏదైతే ఇప్పుడు మనం శారీరకంగా అస్వస్థత వలన కానీ, లేక ఏదన్నా ఇబ్బందుల వల్ల గాని, ఆర్థిక ఇబ్బందుల వల్ల గాని, జాబ్ పరంగా గాని, ఏ విధమైన లేకంటే సొసైటీలో గాని,
ఏ విధమైన ఇబ్బందులున్నా దే ఆర్ ఆల్ టెంపరరీ. అవన్నీ కూడా తాత్కాలికమే. ఎల్లప్పుడూ ఉండే ఆ రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా, సమాధానంగా మనము ఉంటామనమాట. బట్ దాన్ని ఇక్కడ ప్రభువు చెప్తూ మీకు సమాధానం కలుగును గాక అని చెప్తా ఉన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. రెండవది మన మీద మనకేం చెప్తున్నారంటే 20వ వచనం చదువుకుందామండి. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను, ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభు? తన చేతులను, ప్రక్కను చూపిస్తున్నారు. ఏంటి ఆయన చేతుల్లో ఏంటి? అవి మేకులు గుచ్చబడిన చేతులు. ప్రక్కలో బల్లెం గుచ్చబడింది. అవన్నీ చూసినప్పుడు వాళ్ళకేమర్థమైంది? ఈయన ఎవరో కాదు మన ప్రభువే. శిలువలో మన కొరకై మరణించిన యేసయ్యనే ఒక నిశ్చయత అనేది వచ్చిందనమాట. మేమెవరినో చూడడం లేదు. యేసు ప్రభునే చూస్తున్నాము. ఆయన శిలువ మీద మరణించినారు. సమాధిలో పెట్టబడినారు. కానీ మేము మార్నింగ్ చూసినట్లుగా మరి ఖాళీ సమాధి ఉందంటే ఆయనే మన మధ్యకొచ్చినారు. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ అవర్ లార్డ్ ఈస్ గివింగ్. వాళ్ళకొక అష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. నేనే తిరిగి లేచినాను నేను. పునరుత్థానుడైనాను. ఇంక నేను సమాధిలో లేను. చూడండి నా బాడీని అని చూపిస్తా ఉన్నారు. మరి అదే అష్యూరెన్స్‌ను మరి తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమైనప్పుడు గూడా తోమాకేం చెప్తారంటే 27వ వచనంలో ఉంటుందండి. తర్వాత తోమాను చూచి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. సో, అక్కడ శిష్యులకు తోమా లేనప్పుడు ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చినారో ప్రభువు, అదే అష్యూరెన్స్‌ను మరి తోమాకు ఉన్నప్పుడు గూడా ఇస్తున్నాడు. దానికి సాక్ష్యంగా ఆయన ఏం చూపిస్తున్నాడు? తన చేతులను చూపిస్తున్నాడు. ఆ చేతులలో ఆ యొక్క చీలల గుర్తులున్నాయి కదా! చీలల గుర్తులున్నాయి. అవి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు ఆ యొక్క ప్రభువు శిలువలో మరణించిన విధానం మనకు గుర్తొస్తుంది. సిలువలో మనం ఎప్పుడు ఆయన వైపు చూసినా కూడా ఆయన చేతుల వైపు చూస్తే అవును ప్రభు నా కొరకే సిలువలో ఎక్కడానికి వాళ్ళు సిలువకు మేకులు కొట్టినారు ప్రభువును. ఆయన ప్రేమ ఎంత మనల్ని ప్రేమించినారు. తను ప్రాణం పెట్టినంతగా ఎంతగా ఆయన మనల్ని ప్రేమించినారు. తన రక్తమంతా స్వరక్తమంతా కార్చే విధంగా ఎంతగా ఆయన మనల్ని ప్రేమించినారు. మనం తనతో ఉండాలనే ఏకైక కోరికతో మన పాపాలన్నీ కూడా క్షమించబడకుంటే మన పాపాల శిక్ష ఆయన భరించకుంటే గిన మనం ఆయనతో ఉండే అవకాశమే లేదు. మనకు ఆ నిరంతర రాజ్యాన్ని మనకివ్వాలనే ఉద్దేశంతోనే ప్రభు శిలువలో మరణించినది మనకు గుర్తొస్తుంది. అందుకనే ప్రభు అటు శిష్యులతో చెప్పినప్పుడు కానీ, తోమాతో మాట్లాడినప్పుడు గానీ తన చేతులను చూపించినారు. తన యొక్క ప్రక్కను చూపించినారు. ఆ యొక్క చేతులలో ఉన్న ఆ శీలల గుర్తులు, ప్రక్కలో బల్లెం గుర్తు అనేది ప్రభువుకు మన పట్ల ఉన్న ఆ పర్పస్, ఆ ఉద్దేశ్యం అనేది మనకు తెలుపుతా ఉంది. మన పాపాలు క్షమించబడాలి. మనం పరలోక రాజ్యంలో నిత్యం ఆయనతో ఉండాలి. బట్ ఆ అష్యూరెన్స్ ఇవ్వడానికే ప్రభు ఆ గుర్తులు ఇస్తున్నారు. సో, అప్పుడు శిష్యులు వాటిని ఆ యొక్క వాళ్ళు చూపించినప్పుడు శిష్యులు ప్రభువును చూసి సంతోషిస్తున్నారు. ఎప్పుడైనా సరే సిలువలో ఆయన చేతుల్లో గుర్తులు మనం చూసినప్పుడు మనం కూడా ఆ విధంగా సంతోషించాల్సిన వాళ్ళమై ఉంటుంది. నిజమే. గుడ్ ఫ్రైడే రోజు చాలా దుఃఖంతో పాటలు పాడతాం. అదంతా ఆయన మన కొరకు అనుభవించిన శ్రమను గుర్తు చేసుకొని మనం ఆ విధంగా బాధపడుతూ పాటలు పాడతాం. కానీ ఆయన లేడు శిలువ మీద. శిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టినారు. సమాధిలో కూడా లేరు. తిరిగి లేచినారు. కానీ ఎందుకు ఆ యొక్క గుర్తులు మరి తన బాడీలో ఇంకా ఉంచుకున్నారు ప్రభు అంటే, ఆయన వధింపబడిన గొర్రెగా ఉన్నారు. మన కొరకు వధించబడినారు అనే విషయాన్ని మనకు గుర్తు చేయడానికే, ఆ అష్యూరెన్స్ ఇవ్వడానికే మరి ఆ యొక్క గుర్తులను కలిగి ఉన్నారు. ఆ రోజు శిష్యులకు అష్యూరెన్స్ ఇచ్చిన ప్రభు ఈరోజు మనతో ఉన్నారు. మనకు గూడా ఆయన ఆయనను గుర్తు చేసుకున్న వెంటనే మనకేం గుర్తు రావాలంటే ఆయన యొక్క చేతులలో ఉన్న గుర్తులు మనకు మన యొక్క పాపాన్ని ఎంతగా మనం పాపం చేసినా కూడా ఎలాంటి తప్పులు చేసినా కూడా ప్రభు ఎలా క్షమించారు. నిజంగా ఈ ప్రేమకు మనం అర్హులమా? నేను అర్హురాలినా? మరి ఎందుకు ప్రభువు నన్నింతగా ప్రేమిస్తున్నాడు? కేవలము తన ప్రేమను బట్టి ఆయన ఏదైతే కోరుకున్నారో మనం ఆయనతో ఉండాలనే కోరిక నెరవేర్చుకోవడానికే ఈ విధంగా ఆయన మన కొరకు మరణించినారనే ఒక అష్యూరెన్స్‌ను
మనకి ఇస్తున్నాడు. సో దిస్ ఈస్ ద సెకండ్ బ్లెస్సింగ్. ఫస్ట్ వన్ ఈస్ సమాధానం కలుగును గాక. రెండవది అస్యూరెన్స్, నిశ్చయత. ఆయన తిరిగి లేచినాడు, మనం కూడా లేస్తామనే నిశ్చయత. ఆ తర్వాత మూడో మాటగా ఏం చెప్తున్నారో చూస్తామండి. 21వ వచనంలోనే ఉంటుంది. యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఇక్కడ తనతో పోల్చుకుంటా ఉన్నారు ప్రభు. తండ్రి నన్ను పంపించినాడు ఈ లోకానికి. ఎందుకు పంపించినారు? మనకందరికీ బాగా తెలుసు తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించినారు ప్రభువుని. బాగా హ్యాపీగా ఉన్న ఒక 33.5 సంవత్సరాలు సంతోషంగా మరి ఒక ప్రవక్తలాగా, మరి ఎంతో అధికారం గలవానిలాగా ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు అని ఆలోచనతో పంపించినారా ప్రభు? కాదు కదా! మనం క్రిస్మస్ రోజే గుర్తు చేసుకుంటాం. ప్రభు ఈ లోకంలో జన్మించింది మన కొరకు చనిపోవడానికని క్రిస్మస్ రోజే మనము గుర్తు చేసుకుంటాం. కాబట్టి ప్రభు ఏం చేశారు? మన కొరకు మరణించడం కోసమే తండ్రి పంపించినారు. ఆ విధంగా ఎందుకు పంపించినారనేది కూడా ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేస్తారు? బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏ విధంగా పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారుమనసు పొందుడి అని యోహాన్ గారు చెప్పినట్లే ప్రభు కూడా తన సేవను మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క ఊరికి తిరుగుతూ పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడి అని చెప్తూ అనేకులకు సువార్తను ప్రకటించినారు. అదే తండ్రి ఈ లోకానికి ప్రభువుని పంపించిన పర్పస్. అనేకులకు ఈ రాజ్య సువార్తను చెప్పాలని. మరి మన మారుమనసు ఎలా వస్తుంది మనకు? ఇక్కడ కొత్తగా జన్మించితేనే గాని చాలా సార్లు చదువుకుంటాం. ఎలా వస్తుందంటే కేవలం ప్రభువు మన కొరకు శిలువలో మరణించినాడు అని మనం నమ్మినప్పుడు మాత్రమే ఆ యొక్క మారుమనసు వస్తుంది. పరలోక రాజ్యానికి తగిన అర్హతను మనము సంపాదించుకుంటాం. బట్ ఆ విధంగా ఈ విషయం ప్రభువుకు చిన్నప్పుడే తెలుసు. 12 ఇయర్స్ అప్పుడే తన తల్లిదండ్రులతో అంటారు కదా, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా అంటారు ఆ యొక్క దేవాలయంలో. అదేవిధంగా సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత శిష్యుడు వచ్చి ఆహారాన్ని గురించి చెప్పినప్పుడు, నా తండ్రి నన్ను పంపించినారు, ఆయన పని చేయడమే నాకు ఆహారం అని చెప్తారు. కాబట్టి తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనే పర్పస్ అనేది ప్రభుకు సుస్పష్టంగా తెలుసు తను జీవించిన కాలంలో. మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. నేనేదైతే చేశానో అది మీరు చేయాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రభుకైతే తన ఈ లోకానికి రావాల్సిన ఉద్దేశము మరి సుస్పష్టంగా తెలుసు. మనకెంతవరకు తెలుసు? ప్రభు ఈ మాట అన్నారంటే, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అనే మాట అన్నారంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ యొక్క సువార్తను, ఈ ప్రేమ సువార్తను అందరికీ చెప్పాలని మనం. ఈ విజయ సువార్తను, విజయ గాథను అందరికీ చెప్పాలని. ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. యెషయా 25:8. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదువుతున్నారా? మరెన్నడూను ఉండకుండా మరణంను ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. జ్యోతి క్లియర్ గా వినపడుతుందా? వినపడుతుంది సావిత్రి, వినపడుతుంది. ఎవరు చదవకుంటే సరే. లేదు లేదు, తీసే లోపల సో ఇక్కడ ఒక సువార్త చెప్పబడింది ఇక్కడ. అదేంటంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఎన్ని సంవత్సరాల కిందటో ఆయన ఈ లోకానికి రాకముందే యెషయా గారు ప్రవచిస్తా ఉన్నాడు. మరణాన్ని ఆయన మృంగివేస్తాడని. అంటే అర్థం ఏంటి? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఇంకా మరణం అనేది లేదు. ఇదే మాటను మనము మరి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. ప్రకటన 21 4వ వచనం చదువుకుందాం. 3, 4 చూద్దాం లేకుంటే. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. దిస్ ఈస్ హిస్ పర్పస్. ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఇదే. ఏంటంటే ఆయన నివాసం మనుష్యులతో ఉంది. ఆయన మనతో కాపురం చేయాలని, మనతో నివసించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి 4వ వచనంలో ఏమని రాయబడిందంటే,
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. యెషయా గారు ఏదైతే ప్రవచించినారో ఆయన మరణాన్ని మింగివేసినారని. కాబట్టి ఆ మరణము ఇక ఉండదు. ఆ యొక్క మరణం అనేది ఉండదు కాబట్టి ప్రభు ప్రతి వారి బాష్ప బిందువులను ఇదే సువార్త. సంతోషకరమైన వార్త. ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ ఇంకెవరో చాలా తక్కువ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకు భయపడుతుంటారో, ఎందుకు బాధపడుతుంటారంటే మరణాన్ని గురించి. చనిపోతాం, చనిపోతామని. కరోనాలో అది మనకు బాగా స్పష్టంగా తెలిసింది కదా! ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియని పరిస్థితిలో చాలా అల్లాడినారు ప్రజలు. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. దానికి భయపడుతూనే ఉంటారు ప్రజలు. లేదు అసలు మరణాన్ని ప్రభు జయించి ఉన్నారు. ఆ మరణం అనేది తాత్కాలికమే. తిరిగి లేస్తాము. ఆయనతో ఉంటాము అనే సంతోష సువార్తను మనం అందరికీ తెలియజేయాలని ప్రభువు కోరిక. తండ్రి నన్ను పంపించిన ప్రకారము మిమ్మల్ని నేను పంపిస్తున్నానంటే మరి ఏమర్థం అంటే ఈ సత్య సువార్తను, ఈ ప్రేమ సువార్తను అందరికీ పంచుకోవాలని. ఆ ప్రేమ సువార్త మనం ఎంతవరకు చెప్తా ఉంటామంటే చెప్పినా కూడా ఒకవేళ ఇన్ కేస్ ఎంతవరకు చెప్తామంటే సిలువలో ఆయన మరణించినాడు. మనకింక పాపం లేదు. మనకు క్షమాపణ లభించింది. హి ఫర్‌గివ్స్ అండ్ ఫర్‌గెట్స్. నువ్వు ఎంత తప్పులు చేసినా కూడా ప్రభు క్షమిస్తాడు. తర్వాత మర్చిపోతాడు ఆ యొక్క తప్పులన్నిటిని. అంతవరకే చెప్తా ఉంటారు చాలామంది. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. ప్రభు మన కొరకు మరణించడం అనేది. దాంతో పాటుగా మరి ఈ సంతోషకరమైన సువార్త. తను మరణించడం ద్వారా, తను పునరుత్థానం చెందడం ద్వారా ఆయన మరణాన్ని మింగివేసినాడు. ఇంకా మనకు మరణం లేదు. ఎవరికైతే రెండవ జన్మ ఉంటుందో ఈ లోకంలో నికోదేము గారికి చెప్పినట్టు రెండవసారి జన్మించాలని, ఆ రెండవ జన్మ ఉంటుందో వాళ్ళకి రెండవ మరణం అనేది ఉండదు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. మరి బిల్లీ గ్రహం గారు చెప్పినారంటారు గదా! నా అడ్రెస్ మారుతుందంతే. మరణించినాడంటే నా అడ్రెస్ మారుతుందంతే. ఇప్పుడు ఈ లోకంలో అడ్రెస్ ఉంది. నేను చనిపోయిన తర్వాత నా అడ్రెస్ పరలోకానికి మారుతుంది. ఈ సువార్తను, ఈ సంతోషకరమైన వార్తను మనము అందరికీ చెప్పాలని ప్రభు ఉద్దేశం. ఎంతమందికి చెప్పింటాం ఇప్పటికి? చిన్నప్పటి నుంచి మరి క్రైస్తవులుగానే పెరుగుతా వచ్చినాం మనందరం కూడా. మనకందరికీ ఈ సువార్త తెలుసు. ఎవరికైనా ఒక్కరికైనా ఈ సువార్త తెలియని వాళ్ళకు చెప్పినామా? ఒకవేళ క్రైస్తవులుగా పుట్టినప్పటికీ మరి దీని గురించి పూర్తిగా నిశ్చయత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఫ్రెండ్స్‌లో, మన బంధువులలో. బాగా దగ్గరగా ఉన్న వాళ్ళలో కూడా. వాళ్ళలో ఎవరికైనా ఇదిగో నువ్వు చనిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి లేచి ఆయనతో నిరంతరం ఉంటావు. ఆయన మన కొరకు చనిపోయినాడు, పరలోకంలో ఉన్నాడు కాబట్టి నరకానికి వెళ్ళే అవసరం మనకు లేదు అని ఎంతమందికి మనము చెప్పి ఉంటాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకో. దిస్ ఈస్ ద కమిషన్ గాడ్ గేవ్ ఫర్ అస్. ఆయన మరి మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, మార్కు సువార్త చివరి అధ్యాయంలో గ్రేట్ కమిషన్ ఇచ్చినాడని మనం చెప్తుంటాం కదా! మీరు సర్వలోకంలోకి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తా ఉంటాం కదా! అదే సువార్త. ఇంక మనకు మరణం లేదనే సువార్త. సంతోషకరమైన వార్త. ఎంతమందికి చెప్తా ఉంటాం. దట్ ఈస్ ద కమిషన్ హి ఈస్ గివింగ్ ఫర్ హిస్ డిసైపుల్స్. ఆయన తన శిష్యులకి ఇక్కడ ఇస్తున్నాడు. ఆ యొక్క సువార్తనిస్తున్నారు. మీరెళ్లి చెప్పండి అని చెప్తా ఉన్నారనమాట. అయితే చెప్పాలంటే నీకు అందరూ చనిపోతారు గదా! నీకు అస్సలు చావు ఉండదని చెప్పాలని అంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది గదా! కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎట్లా చెప్పాలబ్బా! అంత ధైర్యం రాదు మనకు. అందుకనే మరి 4వ బ్లెస్సింగ్ ఏమిస్తున్నారో చూడండి. 22వ వచనంలో. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ మీద ఊదుతా ఉన్నారంట. శిష్యుల మీద ఊదుతా ఉన్నారు. ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నేను ఈ లోకంలో మనిషి రూపంలో ఉన్న అనేక గొప్ప విషయాలు చేసినాడంటే నాలో నిండి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఒక శక్తినిచ్చే దేవునిగా భావిస్తాం కదా! మరి అలాంటి శక్తిని మీకు ఇస్తున్నాను. మనము ఆదికాండంలో 2వ అధ్యాయంలోనే చూస్తాం. ఎప్పుడైతే ప్రభు జీవాత్మ అవుతాడో నరుడు జీవా
జీవాత్మ ఆయను. ఒకసారి చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. కాబట్టి అక్కడ మన ఆదిపురుషుడైన ఆదాము గారికి మట్టితో చేసి ప్రభు ఎప్పుడైతే జీవవాయువును ఊదినాడో అప్పుడు జీవాత్మ ఆయను. ఇక్కడ శిష్యుల మీద ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ మీద ఊదుతా ఉన్నాడంట గాలిని. అక్కడ జీవవాయువుని ఊదినట్టే ఇక్కడ కూడా వాయువుని ఊదుతా ఉన్నాడు. ఊది ఏం చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మను పొందుడి. సో ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో ఫిల్ అయినట్లుగా అర్థం. మనకందరికీ తెలుసు పెంతెకోస్తప్పుడు పండగ రోజు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి అగ్నిజ్వాలల వలె దిగి రావడం మనం గమనిస్తాం. కానీ ఇక్కడ ఏంటి? ముందుగా ప్రభు వాళ్ళకు చూపిస్తున్నారన్నమాట శిష్యులకు. అక్కడ అందరి ముందు చూపించినారు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఉందని. ఇక్కడ శక్తిని పొందేటట్టుగా నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాను అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళ మీద ఊదుతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకొక ధైర్యం అనేది వస్తుంది అందరికీ సువార్త ప్రకటించడానికి. అందరికీ మరి ఈ సంతోష వార్త ప్రకటించడానికి. అదే ప్రభు ఇప్పుడు మన మీద కూడా పరిశుద్ధాత్మను మనకు ఇస్తున్నారనమాట. ఎప్పుడైతే చాలా చాలా డౌట్ ఉంటుంది. అందరూ కొంతమంది పరిశుద్ధాత్మ వస్తే ఇలాగ బిహేవ్ చేస్తారు. అట్లా ఎగురుతారు. అట్లా మా లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఇవన్నీ నాకు లేవు కదా! నాకు పరిశుద్ధాత్మ ఉందా? లేదా? అనే ఆలోచన చాలా మందికుంటుంది. ఈ విషయం నేను కూడా చాలా సార్లు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే చాలా మంది చెప్పారు గూడా. చాలా మంది వారి యొక్క సువార్త చెప్పేటప్పుడు చెప్పారు. అదేంటంటే ఎప్పుడైతే మనము ఆయన మన కొరకు మరణించినాడు, ఇంక నా పాపాలనేటివి లేవు అని మనం పశ్చాత్తాపం చెంది ఆయన సన్నిధిలో మరి మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన క్షమాపణ మనం పొందుతాము. అంటే దీన్నే మనం మారుమనసు అనుభవము, తిరిగి జన్మించే అనుభవం అంటాం గదా! ఈ అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మనే ఈ కార్యం చేయడం వలన మనలో ఆ పశ్చాత్తాపం అనేది వస్తుంది. కాబట్టి అప్పుడే మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఫిజికల్‌గా మనకు తెలియకపోవచ్చు. కానీ మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపంలో ప్రభు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మనిస్తున్నాననేది 4వ బ్లెస్సింగ్‌గా ఉంది. మొట్టమొదట మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. రెండవదిగా ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నేను చనిపోయి అట్లే ఉండలేదు. తిరిగి లేచాను కాబట్టి మీరు కూడా తిరిగి లేస్తారు. నేను మహిమ దేహంతో ఉన్నట్లే మీరు గూడా మీకు గూడా ఒక దేహాన్ని ఇస్తాను అని అష్యూరెన్స్ ఇచ్చారు. మూడవదిగా ఒక బ్లెస్సింగ్ అనుకోండి, ఒక బాధ్యత అనుకోండి. ఏం చెప్తా ఉన్నారు? తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అందరికీ ఈ సంతోష సువార్త చెప్పండి అని చెప్పారు. దానికి ఆ విధంగా చెప్పడానికి కావాల్సిన పరిశుద్ధాత్మను మనకు ఇవ్వడం అనేది జరిగింది. చివరిలో ఇది ఇంకా ఆశ్చర్యం చూడండి. 23వ వచనంలో మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. డూ యూ బిలీవ్ దిస్? మనం దీన్ని నమ్ముతున్నామా? మనము దీన్ని నమ్ముతున్నామా? మనము ఎవరి పాపాలన్నా క్షమించబడినని చెప్పడానికి ప్రభు అథారిటీ ఇస్తున్నాడు. ఇదిగో బ్రదర్ నీ పాపాలు క్షమించబడినాయి. సహోదరి నీ పాపాలు క్షమించబడినాయి. ఆంటీ నీ పాపాలు క్షమించబడినాయి. ఎప్పుడు చెప్తాం అలా? నిజంగా మనకు నమ్మకమొచ్చి మన మన ద్వారా గాని, వేరే వాళ్ళ ద్వారా గాని సువార్తను విన్న తర్వాత వారు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపాలు క్షమించ వారు పూర్తిగా పశ్చాత్తాపం చెంది ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకున్నారు. అప్పుడు ఇంకా వదిలిపెట్టేసినారు వాళ్ళు ఆ పాపాలన్నీ. అంటే మారుమనసు అనుభవం అనేది వాళ్ళకొచ్చింది అనే నిశ్చయత మనకెప్పుడొచ్చిందో, ఎప్పుడొస్తుందో అప్పుడు మనం ఏం చేయొచ్చు? మనం వి కెన్ డిక్లేర్ చేయొచ్చు. పరలోక రాజ్యం తాలపు చెవులు నీకిస్తున్నానని పేతురుతో చెప్పిన దేవుడు ఇక్కడేం చెప్తున్నారు? మీరు ఎవరి పాపాలు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఒక సందర్భంలో యేసయ్య ఆ యొక్క ఆహ్, ప ఆ వ్యక్తిని దించినప్పుడు మంచం మీద నుంచి పక్షవాయువు గల ఆ వ్యక్తిని వెంటనే ఏమంటారు? సహోదరా నీ పాపాలు క్షమించబడినాయని చెప్తారు. అందరూ అబ్జెక్షన్ చేస్తారు దానికి పరిసయ్యులు వాళ్ళందరూ కూడా. పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని. కానీ ఆయన దేవాది దేవుడు. పాపాలు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది.
అలాంటి అధికారాన్ని మనకు ప్రభు ఇస్తున్నారు. ఎవరి విషయమైతే మనకు నిశ్చయత కలుగుతుందో వాళ్ళు మారుమనస్సు పొందినారని, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పే అథారిటీని మనకిస్తున్నారు ప్రభు. ఎప్పుడైతే ఒక అధికారం ఉంటుందో, అప్పుడే మనకు బాధ్యత కూడా ఉంటుంది కదా! అథారిటీ ఎక్కడుంటుందో అక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఎవరి పాపాలైనా క్షమించబడలేదు. వారింకా తప్పులు చేస్తూనే ఉన్నారు. యేసయ్య దగ్గరికి ఇంకా వాళ్ళు రాలేదు అంటే, వాళ్ళకు సువార్తను చెప్పాల్సిన బాధ్యత మనకుంటుంది. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ అథారిటీని మనం స్వీకరించొచ్చు. ఎవరికీ ఏం చెప్పకుండా యేసు ప్రభువుని గురించి ఎక్కడో ఎవరో మరి ఎలాగో మారుమనస్సు పొందినారని తెలిసినప్పుడు, నీ పాపాలు క్షమించబడ్డాయని డిక్లేర్ చేయడం కాదు. సువార్తను చెప్పే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు, మరి వారి పాపాలను క్షమించబడ్డాయని చెప్పే యొక్క ఆ అథారిటీ అనేది మనకు ప్రభు ఇస్తున్నారు. కాబట్టి మనం అథారిటీ తీసుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ప్రభువు మనకు ఈ అథారిటీ ఇచ్చినారంటే, అదే సమయంలో అలా పాపాలు క్షమించబడకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సొస్తది. ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకుందాము. ఇంతకుముందు చెప్పినట్లున్నాను ఈ వాక్యము. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 చదువుతారా ఎవరైనా? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణమునకును బయటికి వచ్చేదరు. సో ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది. 2 పునరుత్థానాలు ఉంటాయి. ఒకటేమో జీవ పునరుత్థానం అంటే నిరంతరం ఉండే ఆయన రాజ్యంలో ఉండే పునరుత్థానం. రెండవది కీడు తీర్పు పునరుత్థానం అంటే నరకానికి వెళ్ళే పునరుత్థానం. ఒకసారి దానియేలు గ్రంథం చూస్తామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవం అనుభవించటకును, కొందరు నిందల పాలవుటకును, నిత్యముగా హేయులవుటకును మేలుకొందరు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏంటి? సమాధుల్లో నిద్రించే వాళ్ళందరూ కూడా మేల్కొంటారంట. కొందరేమో నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారంట. కొందరు నింద పాలవుటకు నిత్యముగా హేయులవుటకు మేల్కొంటారంట. నరకం. సంతోషకరమైన సువార్త అని చెప్పే మనము ఈ ఈ విధమైన దుఃఖకరమైన వార్తను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే దుఃఖాన్ని గురించిన విషయాలు మనం తెలిసినప్పుడే సంతోషాన్ని గురించిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటారు కదా! మనకు దుఃఖం లేకుంటే మనం సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకోం కదా! మన హెల్త్ బాలేదనుకోండి, అబ్బా! ఎట్లా ఉంటి నేను, నా చిన్నప్పుడు ఎట్లా పరిగెత్తుతా ఉంటి, అన్నిట్లో ఫస్ట్ వస్తా ఉంటి రన్నింగ్ రేస్‌లో వాటన్నిట్లో. ఇప్పుడేంది అసలు నడవలేని పరిస్థితిలో మన పరిస్థితి, చాలా మంది పరిస్థితి. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన సంతోషాన్ని గుర్తు చేసుకో. అదే విధంగా మరి సువార్తను చెప్పేటప్పుడు, ఆ సువార్తతో పాటుగా మరి ఆ సువార్తను అంగీకరించకుంటే ఎలాంటి నష్టం వస్తుంది అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సో క్లియర్. ప్రభు మనల్ని తండ్రి తనను పంపించినట్టు మనల్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ప్రభు రాజ్య సువార్తను ప్రకటించినాడు. అలా ప్రకటించేటప్పుడు అనేక సార్లు నరకాన్ని గురించి కూడా ప్రభువు చెప్పినారు. మనకందరికీ బాగా తెలుసు. మనకు బాగా గుర్తొచ్చే అంశము ఆ యొక్క ధనికుడు, లాజరు ఎగ్జాంపుల్. ఎలా ఉన్నాడు అసలు లాజరు? లాజరు ఎంత హ్యాపీగా ఉన్నాడు, ధనికుడు ఎంత బాధతో ఉన్నాడు. ఒక నీ నీ వేలు కొనతో నీటి చుక్కనైనా ఇవ్వమంటాడు. అంటే అంత బాధ ఉంటుందని. ఈ విషయాన్ని గురించి ప్రభు చాలా సార్లు హెచ్చరించినాడు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయి ఉండును అని. అగ్ని ఆరదు, పొరుగు చావదని. ఈ విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళని భయపెట్టాలని కాదు. ముందు సంతోషకరమైన సువార్త మనమే చెప్తాం. అదే సమయంలో చివర్లో ఇది కూడా మనము చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళలో యాక్సెప్టెన్స్ లేక చాలా కఠినంగా ఉన్నప్పుడు, వారు మనసుకు చాలా దూరంగానే ఉంటున్నాయంటే, సహోదరుడా, సహోదరి మీరు అంగీకరించకుంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎవరికైనా చెప్పామా అసలు సువార్త ఇంతవరకు?
చెప్పకుంటే దేవుడు మనకు ఒక కమిషన్ ఇస్తున్నాడు ఈరోజు. ఆ యొక్క యోహాను సువార్తలో 20 అధ్యాయంలో 19-23 వరకు చదువుకున్న విషయాల్లో శిష్యులకు ఏమైతే చెప్పినారో అవంతా ప్రభువు మనకు గూడా ఈరోజు చెప్తాను. కాబట్టి ఆ విధంగా మనం ధైర్యంగా చెప్పడానికి దేవుడే పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకిస్తాడు. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు మనము ఆ సువార్తను ప్రకటించాలి అనే కోరిక మనకుంటుంది. మరి ఆ విధంగా మనము దానిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఏం చెప్పాలా? ఏం చెప్పకూడదు? అనే ఆలోచన మనకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నేనే మీ నోట్లో నా మాటలు ఉంచుతాను అని చెప్పారు. ముందు మనకు కావాల్సింది ఆర్ వి అవైలబుల్ టు గాడ్? ఈ సువార్తను ప్రకటించడానికి, విస్తరింపచేయడానికి ఆర్ వి అవైలబుల్ టు గాడ్? మన కేపబిలిటీ కాదు కానీ మన అవైలబిలిటీ ప్రభువుకి కావాలి. అలా ప్రభువుకి మనం అవైలబుల్‌గా ఉండాలని మనందరం కోరుకుందాము. ఇంకొక మాట చదివి ముగిస్తాను. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించే చెప్పారని చెప్పుకున్నాం గదా! దాంట్లో మరి 57, 50 నుంచి చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 58. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ముందు ఏం చెప్పింటారు? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. ఈ విషయాన్ని చెప్తూ మరణానికి మన మీద ఎలాంటి ప్రభావం లేదని చెప్తూ 57వ అధ్యాయంలో మనకు ప్రభువు జయం అనుగ్రహించి 57వ వచనంలో మనకు ప్రభువు జయం అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్తూ 58వ వచనంలో ఏం చెప్తున్నారంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తులైండుడి. ప్రభు ఒక కార్యాన్ని మనకిచ్చినాడు అభివృద్ధి చేయమని. నా తండ్రి నన్ను ఎలా ఎలా పంపినాడో నేను మిమ్మల్ని అలా పంపిస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఎరిగి మన ప్రభువునందు మన ప్రయాసం ఆ పని చేస్తే గిన మన ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి ఆ విషయాన్ని ఎరిగి స్థిరులను అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కదలని వాళ్ళను అంటే ఆ విశ్వాసాన్ని పక్కకు నెట్టకుండా మరి ప్రభువులో కదలని వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తి కలిగి ఉండుడి. ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సిన విషయాల్లో ఇదొకటి. అదేంటంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరం గూడా మరి ప్రభువు చెప్పిన ఆ యొక్క గ్రేట్ కమిషన్ తీసుకొని ఆయన కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని మన సొంత కుటుంబంలో వాళ్ళకు, మన బంధువులకు, మన మిత్రులకు కూడా కనీసం వాళ్ళకైనా మరి ప్రభువును గురించి, సువార్తను గురించి ఇవన్నీ కూడా తెలియజేయాలని మరి ఆ విధంగా తెలియజేస్తూ అదే సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ప్రభువును వేడుకుంటూ మరి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. థాంక్ యూ సిస్టర్స్. థాంక్ యూ.